పార్టీలో కష్టపడ్డ వారికి సముచిత స్థానం దక్కుతుందన్నారు ఆదిలాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేస్తుందన్న కంది శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ రోజు బాధ్యతలు చేపట్టనున్నారు. తెలంగాణకు సంబంధించి కూడా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 4వ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన మరికాసేపట్లో బాధ్యతలు స్వీకరించిన నేపథ్యం ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ బాధ్యతల కార్యక్రమానికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నేతలంతా తరలి వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే కంది శ్రీనివాసరెడ్డి గారు. సార్ చెప్పండి, ప్రధానంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇప్పుడు 4వ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఈ రోజు బాధ్యతలు స్వీకరిస్తారు. దీనికి సంబంధించి ఆయన మీతో ఉన్న సన్నిహితం కావచ్చు, ఈ బాధ్యతల స్వీకరణకు సంబంధించి మీరేం చెప్పాలంటే? చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీల శ్రేణులకి మహేష్ కుమార్ గౌడ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్న సందర్భంగా అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారికి ఒక బీసీ బిడ్డను నికార్సైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాష్ట్ర అధ్యక్ష పీఠం మీద కూర్చోబెట్టడం కార్యకర్తలందరికీ కూడా గర్వకారణమే. మీరు కాంగ్రెస్ పార్టీని చూసుకుంటే దేశ అధ్యక్షుడు ఒక దళిత బిడ్డ మల్లికార్జున్ ఖర్గే గారు జాతీయ అధ్యక్షులు, ఒక బీసీ బిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు. దీన్ని బట్టే తెలుస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పదనం. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పార్టీ, అగ్రవర్ణాలలో పేదల పార్టీ. గరీబోళ్ళు ఎక్కడ ఉంటారో కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉంటది. ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ వారి ప్రస్థానం చూస్తే మామూలు ప్రస్థానమేం కాదు. నిరంతరం కష్టపడి ఎన్ఎస్సీలో, యూత్ కాంగ్రెస్ లో నిరంతరం ప్రజలకి అందుబాటులో ఉండి, కార్యకర్తలకు అందుబాటులో ఉండి ఆయన ఈ స్థానానికి రావడం జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ గారు వారితో మాకున్నటువంటి సన్నిహిత్యము అద్భుతమైనటువంటి సన్నిహిత్యము. వారితో పోల్చుకుంటే రాజకీయాలలో మాలాంటి కొత్తగా రాజకీయాలకు వచ్చి ప్రజాసేవ చేయాలనుకున్న వాళ్ళకు ఆయన అనేక విలువైన సలహాలు, సూచనలు అందజేస్తా ఉండేవాళ్ళు. ఇవన్నీ కూడా మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తా ఉన్నాయి. ఆయన 1000% రాష్ట్ర అధ్యక్షుడిగా అర్హుడు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే స్థానిక సంస్థలలో అనేక జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతాం, కాంగ్రెస్ పార్టీ జెండా లెపలెపలాడిస్తాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎట్లయితే ప్రజాపాలన అందిస్తున్నారో పార్టీ కార్యక్రమాల్ని కూడా పెద్ద ఎత్తున నిర్వహించడానికి మహేష్ కుమార్ గౌడ్ గారి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండడం తప్పకుండా లాభం చేకూరుస్తుంది. 10 ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా టిపిసిసి ఆయన సవాళ్లు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు సంబంధించి కూడా మరికాస రోజుల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, పార్టీ బలోపేతం కావచ్చు. ఇప్పుడు అధికారంలో ఉన్నది తెలంగాణలో. ఈ సిచ్యువేషన్ లో మహేష్ కుమార్ గౌడ్కి బాధ్యతలు ఏ విధంగా ఉంటుంది, అధిష్టానానికి సంబంధించి ఆయన బాధ్యతలు అప్పచెప్పింది, ఆయనకు సంబంధించిన కూడా భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడానికి 3 సంవత్సరాలు నిద్రలేని రాత్రులు గడిపిండ్రు. ప్రజలకు అందుబాటులో ఉన్నారు, కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. వారి పాత్ర సమర్థవంతంగా నిర్వహించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోరిక మేరకు, అధిష్టానం ఆశీర్వాదం మేరకు ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఒక అధికార పార్టీకి పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక అద్భుతమైనటువంటి పాత్ర పోషించబోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల్ని, పేదలకు గరీబోళ్లకు లబ్ధి చేకూర్చే పథకాల్ని ఒక సంఘటితంగా పార్టీ పరంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం అనేటువంటి ఒక గొప్ప బాధ్యతను మహేష్ కుమార్ గౌడ్ గారు తన భుజాల మీద మోస్తా ఉన్నారు. స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఘన విజయం సాధించి కాంగ్రెస్ అధిష్టానానికి గిఫ్ట్ గా ఇస్తాం. అట్లనే మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క విలక్షణ తత్వం ఏంటంటే గనక ప్రజలకి కాకుండా కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉండడం. ఏ చిన్న కార్యకర్త ఫోన్ చేసినా కూడా వెంటనే అందుబాటులోకి రావడం. ఆయన నిజంగా కింది స్థాయి నుంచి పనిచేస్తే గనక తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో మంచి ప్రాముఖ్యత ఉంటది. ఏ స్థాయి కన్నా కాంగ్రెస్ పార్టీలో ఎదగచ్చు అనే దానికి రేవంత్ రెడ్డి గారి జీవితం, ఇటు మహేష్ కుమార్ గౌడ్ గారి జీవితం, అటు మల్లికార్జున్ ఖర్గే గారి జీవితమే సాక్ష్యం, ప్రత్యక్ష సాక్ష్యం. మా అందరి లక్ష్యం ఒకటే అండి, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి పీఠం మీద కూర్చోబెట్టడం. పోయిన ఎలక్షన్ లో
త్రుటిలో ఒక దాదాపు ఒక 25 సీట్లు 30 సీట్లు కనుక కాంగ్రెస్ పార్టీ మేము గెలిచి ఉంటే కనుక ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేసుకునే వాళ్ళం. సరే, కారణాలు ఏదైనప్పటికీ కూడా ఈసారి మాత్రం ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా, లోక్సభకి మధ్యంతర ఎలక్షన్లు కూడా వస్తాయని అంటున్నారు, పార్టీని సమాయత్తం చేయడం, పార్టీని కార్యకర్తలందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడం, ఈ 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న తర్వాత కాంగ్రెస్ పార్టీలో జవసత్వాలు నింపాలి, కాంగ్రెస్ పార్టీలో కష్టపడేటువంటి కార్యకర్తలందరికీ కూడా మంచి ప్రాముఖ్యతనివ్వడం. ఇది మహేష్ కుమార్ గౌడ్ గారు దీనికి అన్ని విధాల అర్హుడు. ఆయన నాయకత్వంలో పనిచేయడానికి మేము గర్వపడతా ఉన్నాం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో కష్టపడితే కష్టంగా ఏదైతే పదవులు వస్తాయి దానికి నిదర్శనంగా మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అక్కడ మల్లికార్జున ఖర్గే కావచ్చు. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ సంబంధించి కూడా స్థానిక సంస్థలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతున్నామని కూడా కంది శ్రీనివాసరెడ్డి చెప్పారు. 100% మనోజ్తో కలిసి